హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మిల్ మేకర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈవినింగ్ స్నాక్గా ఎలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మరి ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను, పెద్దవాటితో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో బాగా మరిగించిన నీళ్ళని మిల్ మేకర్లో వేసేసుకుని, నీళ్ళు చల్లారిన తర్వాత ఈ మిల్ మేకర్ బాగా పిండేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళల్లో వేయటం వల్ల మిల్ మేకర్ అనేది చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడే నూరింది అయితే బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలి. తర్వాత దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. మీరు కావాలి అంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. కలర్ కూడా చాలా బాగుంటుంది వేస్తే. నేనైతే కలర్ వేయట్లేదు. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి కావాలి అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకుని పైన చిలకరింపుగా పోసుకుని ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడైన తర్వాత, ఆయిల్ అయితే మరీ ఎక్కువ వేడవ్వకూడదండి, మీడియంగా వేడైన తర్వాత దీనిలోకి ముందుగా మనం కలిపేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కలపకుండా ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా వేగేటప్పుడే దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ ఫ్రై అయితే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తం అన్ని తీసేసుకోవాలి. ఇవైతే మటన్ పీసుల్లాగా చాలా బాగున్నాయి కదండి. ఇదే విధంగా మీరు కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి తినడానికైతే ఇవి రెడీ అయిపోయినట్లే. ఉల్లిపాయతో నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేనండి మిల్ మేకర్ ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.